ఆంధ్రప్రదేశ్ ఏపీడీసీఎల్ గ్రిడ్ ద్వారా మనకు పవర్ ఇక్కడికి వచ్చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ అది ఫెసిలిటేట్ చేస్తుందండి చాలా తక్కువ రేట్కి. ఇప్పుడు సోలార్ పవర్ మామూలుగా మన కమర్షియల్ టారిఫ్ ఇండస్ట్రీకి ₹6 ఇస్తున్నారు. సోలార్ పవర్ విండ్ పవర్ ₹2కే తయారైపోతుందండి. ఇప్పుడు వాళ్ళు ఓన్గా పెట్టుకుంటే ఆ ₹2 వాళ్ళే వాడుకుని పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్లస్ ఈ ట్రాన్స్మిషన్ ఛార్జ్ అక్కడి నుంచి ఇక్కడ కూడా వాళ్ళకి చాలా కన్సెషనల్ రేట్లు ఇస్తున్నారు. సో ప్రపంచంలోనే చీపెస్ట్ పవర్ వస్తుంది. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఇవ్వనంత రేటుకి ల్యాండ్ ఇస్తున్నారు. 99 పైసలు ఇంకెవరు, ఎందుకంటే చౌక ఎవరు కదండి. పవర్ కూడా ₹2 కంటే తక్కువ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అంటే ఆ లోన్ పవర్ పెట్టుకుంటారు, గ్రిడ్ యాక్సెస్ ఇస్తారు స్టేట్ గవర్నమెంట్. అలాగే వాటర్ అవైలబిలిటీ పోలవరం 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతే ఏలూరు రిజర్వేర్ ద్వారా మనకి హైయెస్ట్ వాటర్ అవైలబిలిటీ వస్తాయి. కొంచెం ఇది లేకపోయినా మన సీ వాటర్ ఉంది కాబట్టి మీరు చూస్తే యూఏఈ, దుబాయ్ అన్ని ఓన్లీ సీ వాటర్ మీద పోతున్నాయి దేశాలు. సో దీనికి బ్యాకప్ కూడా అక్కడ డిసాలినేషన్ పెడితే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. సీ వాటర్, ఈ ఫ్రెష్ వాటర్ కాకుండా. సో మీకు మాకు కావాల్సింది మెయిన్ వాటర్, పవర్, ల్యాండ్. ఇది కాబట్టి గవర్నెన్స్. చంద్రబాబు నాయుడు గారు సపోర్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ గారు ఈస్ గివింగ్ ఆల్ ఎంకరేజ్మెంట్. వాళ్ళకి కావాల్సిన క్లియరెన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ కూడా టక్ చేసేస్తున్నారు. ప్లస్ అమెరికాలో టాలెంట్ పూల్ అంటే ఎక్కువ ఆంధ్రదేశం కదా. సో నాకు H1 వీసాస్ కూడా బ్యాన్ చేస్తున్నారు ట్రంప్ గారు. సో ఈ టాలెంట్ పూల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఈ డేటా సెంటర్స్ వస్తాం వల్ల నెక్స్ట్ పెద్ద ఏఐ భూమి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, స్టార్టప్స్, క్రిప్టో కరెన్సీలు, సైబర్ సెక్యూరిటీలో వచ్చే అవకాశం. డేటా సెంటర్స్ బై ఇట్ సెల్ఫ్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాదండి. తద్వారా సరౌండింగ్ ఎకో సిస్టమ్ వచ్చే వల్ల దీనికి 10 times 100 times వచ్చి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం. సిఫీ కంపెనీ ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం? అది చెప్తాను మీకు. డేటా సెంటర్ బై ఇట్ సెల్ఫ్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాదండి. జస్ట్ మెయింటెనెన్స్ మేబీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 600 people ఎంప్లాయ్మెంట్ వస్తారు సిఫీ వాళ్ళు. సిఫీ ద్వారా సిఫీ ఈస్ హెల్పింగ్ మెటా ఆల్సో గెట్ దేర్ కేబుల్స్, గూగుల్ ఆల్సో హెల్ప్ దేర్ ల్యాండింగ్ స్టేషన్ అంతా సిఫీ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. సో దే డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్. దానికి లోకేష్ గారు వాళ్ళు ఫౌండేషన్ వేస్తున్నారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి దీని చుట్టుపక్కల ఈకో సిస్టమ్ ఫర్ ఏఐ కంపెనీస్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. అన్నిటి ద్వారా విశాఖ నగర భవిష్యత్తు మారిపోతుంది అంటారు. మొత్తం మారిపోయింది కదా. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీస్ విశాఖపట్నం వస్తున్నాయంటే బ్రాండింగ్ అదే కదండి. ఇప్పుడు వరల్డ్స్ వాళ్ళు ఎవరో మామూలుగా పిలిస్తే వచ్చి కంపెనీలు కాదు కదండి. గూగుల్ అయింది ప్రపంచంలో హైయెస్ట్ డేటా కన్జ్యూమ్ చేసే కంపెనీస్ మెటా అండ్ గూగుల్. TCS కూడా ఇండియాలోనే బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ, వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్. వరల్డ్లో టాప్ 3 players మన విశాఖపట్నం వస్తున్నారంటే దానికంటే 1.5 years అయింది ప్రభుత్వం వచ్చి. దీని తర్వాత మరి మిగతా ఇంతకంటే ఎక్కువ డేటా వాడి వాళ్ళు మైక్రోసాఫ్ట్ను, అమెజాన్ ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తే ఇంకా ఇట్ విల్ బి కంప్లీట్ మొత్తం అంతా ఇక్కడ పెట్టుకున్నట్టు అవుతుంది ప్రపంచం.